Hello everyone, welcome back to my channel Panala Akshaya. In this video we will see cloud computing for beginners. ఓకే, నిన్న వీడియోలో మనం ప్రాజెక్ట్స్ గురించి డిస్కస్ చేసాం కదా. సో ఈరోజు ఒక ప్రాజెక్ట్ డెమోగా చూద్దాము అనుకుంటున్నాను. సో మనం నిన్న చెప్పిన ప్రాజెక్ట్స్లో ఏదైనా ఒకటి తీసుకుందాము. సో మనం ఫస్ట్ ప్రాజెక్ట్ని చేద్దాము. పర్సనల్ వెబ్సైట్ ఆన్ క్లౌడ్ వితౌట్ కోడ్ అవసరం లేకుండా మనం వెబ్సైట్స్ని గూగుల్ సైట్స్ను క్రియేట్ చేయొచ్చు. ఎలానో చూద్దాం. ఫస్ట్ మీ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత గూగుల్ సైట్స్ అని టైప్ చేయండి. అంతకంటే ముందు మీరు సెట్టింగ్స్కి వెళ్ళి డెస్క్టాప్ మోడ్ ఆన్ చేసుకోవాలి. ఓకే, అప్పుడే మనకి మొబైల్లో వర్క్ అవుతుంది, లేదంటే వర్క్ అవ్వదు. సో తర్వాత వర్క్ అయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అన్టైటిల్డ్ అని ఉంది కదా, అక్కడ మీరు ఏదైనా మీకు కావాల్సిన టైటిల్ ఇవ్వచ్చు. అన్టైటిల్డ్ సైట్ అని ఉంది కదా, అక్కడ మీకు సైట్ నేమ్ ఏం కావాలి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను అక్కడ అక్షయ క్లౌడ్ కంప్యూటింగ్ అని ఇచ్చాను. ఓకే, అప్పుడు మనకి ఇంటర్ఫేస్ ఎలా వస్తుందో చూస్తాము. ఓకే, సో మనకి ఆ గ్రీన్ కలర్ ఇమేజ్లో మనకి అక్షయ క్లౌడ్ కంప్యూటింగ్ అని వస్తుంది. ఇప్పుడు అది యూ పేజ్ అని ఉంది కదా, అది డిలీట్ చేసేసి రీలోడ్ అన్న ఆప్షన్ వస్తుంది, అది డిలీట్ చేసి అది క్లిక్ చేయండి. అప్పుడు మనకి అక్కడ ఏముండదు, జస్ట్ అక్షయ క్లౌడ్ కంప్యూటింగ్ అని వస్తుంది. అప్పుడు మీకు సెలెక్ట్ అన్ ఇమేజ్ అని వస్తుంది. ఏదైనా మీకు కావాల్సిన ఇమేజ్, మీకు టాపిక్కి సంబంధించిన ఇమేజ్ని పెట్టండి. నేను క్లౌడ్ కంప్యూటింగ్కి కాబట్టి నేను ఇది సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నా. బేసికల్గా నా దగ్గర ఏ పిక్స్ లేవు, సో దట్ నా దగ్గర ఉన్న పిక్స్నే డెమోగా యూజ్ చేస్తున్నా కాబట్టి ఓకే ఇట్స్ ఓకే అని చెప్పేసి పెట్టేశాను. సో క్లౌడ్ కంప్యూటింగ్కి ఇచ్చేసాను. తర్వాత మీకు రైట్ సైడ్లో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. నేను అక్కడ రైట్ సైడ్లో టెక్స్ట్ బాక్స్ అని ఉంది, అక్కడ మీరు ఏదైనా ఇవ్వచ్చు. హలో అని చెప్పేసి ఏదైనా మీకు జీమెయిల్ అకౌంట్ గూగుల్కి లింక్ అయి ఉంటే ఇది వర్క్ అవుతుంది. ఓకే, సో హలో ఐ యామ్ అ స్టూడెంట్ లెర్నింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ అని నేను ఇక్కడ టెక్స్ట్ ఇచ్చేసిన. తర్వాత మనం న్యూ పేజ్ని క్రియేట్ చేసుకోవాలి అనుకుంటాం. ఓకే, అక్కడ మనకి రైట్ సైడ్లో పేజ్ పక్కకి థీమ్స్ అని ఉంది కదా, థీమ్స్లో మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ పేజ్లో ఏమేమి ఉంటాయో చూద్దాం. పేజ్లో మనకి ఫ్రంట్ ఫిల్టర్ పేజెస్ ఉంది, హోమ్స్ ఉంది. అవి రెండు కూడా వాడచ్చు, బట్ ఐఎమ్ నాట్ యూజింగ్ నౌ. సో థీమ్స్ దగ్గరికి వెళ్ళిపోదామని చూస్తున్నాను. సో ఇన్సర్ట్లో మనకి ఈ వాల్ టైప్స్ అనేవి ఉంటాయి, టెక్స్ట్ బాక్స్, ఇమేజ్, ఇలాంటివన్నీ ఉంటాయి. సో నేను డైరెక్ట్గా థీమ్స్కి వెళ్తే ఒకసారి నేను పేజెస్లో హోమ్కి క్లిక్ చేస్తే నాకు ఎలాంటి రియాక్షన్ లేదు. అక్కడ నాకు ఫిల్టర్ ఏదైనా చేయాలి అనుకుంటే నేను ఒకటే పేజ్ చేసా కాబట్టి అది ఒకటే ఫిల్టర్ చేస్తుంది. సో ఇక్కడ నేను థీమ్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. సో నేను పర్సనల్ వెబ్సైట్ అని లేదా పర్సనల్ డీటెయిల్స్ అని ఇచ్చాను ఇక్కడ. సో క్రియేటెడ్ థీమ్లో పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చాను. సో కిందికి వస్తే మీకు నెక్స్ట్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసుకున్నట్లయితే మీకు సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది ఏవైనా కలర్స్. నాకు ఉన్నదే నచ్చింది. సో క్రియేట్ థీమ్ చేస్తే మనకి ఎంటైర్ పేజ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఓకే, సో కొంచెం పీచ్ కలర్లో వచ్చింది కదా. సో ఇలా థీమ్ అనేది సెట్ అయిపోతుంది. తర్వాత మనం ఇక్కడ ఫాంట్ స్టైల్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, యువర్ విష్. తర్వాతకి ఇక్కడ నేను అది డబుల్ టైం కొట్టాను, సారీ ఫర్ దాట్, అది బై మిస్టేక్గా జరిగింది. సో నేను అది డిలీట్ చేయాలి అన్న డిలీట్ కావట్లేదు అది. సో తర్వాతకి మీకు ఇక్కడ క్యాలెండర్, ఇమేజ్, ఇంకా ఏమంటారు బటన్, డివైడర్, ఇవన్నీ ఉన్నాయి కదా, ఏవైనా యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను యూట్యూబ్ ప్రెస్ చేసా. సో యూట్యూబ్లో మీ యూట్యూబ్ ఛానల్ ఏంటి అది కూడా పెట్టుకోవచ్చు మనం. నా యూట్యూబ్ ఛానల్ ఏంటి పన్నాలాక్ష, సో నేను నాది పెట్టుకోవచ్చు, బట్ నేనైతే ఇక్కడ ఇవ్వలేదు. సో జస్ట్ డెమో పర్పస్ కాబట్టి నేను ఇక్కడ ఏమి ఇవ్వలేదు. నేను అక్కడ నుంచి కొన్ని స్టైల్స్ తీసుకున్నాను ఫొటోస్ యాడ్ చేయడానికి. అక్కడ నుంచి నేను ఇమేజ్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవచ్చు, లేదా సెలెక్ట్ ఇమేజ్ మన గ్యాలరీ నుంచి సెట్ చేసుకోవచ్చు. అక్కడ నేను లింక్స్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు, గూగుల్ ఇమేజెస్ని కూడా ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ ఫొటోస్కి వెళ్తే నేను డైరెక్ట్గా క్లౌడ్ కంప్యూటింగ్ ఫొటోస్ గురించి నేను యాడ్ చేశాను ఇక్కడ. సో మీరు ఏదైనా ఫొటోస్ యాడ్ చేయొచ్చు మీ టాపిక్కి సంబంధించింది. ఓకే,
అంటే మీరు ఏ వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నారు అనే దానిపైన. సో నేను ఇక్కడ ఏదో ఒక పిక్చర్ ర్యాండమ్గా తీసుకుంటున్నాను. సో ఇక్కడ నాకు క్లౌడ్ కంప్యూటింగ్ పార్ట్ 5 అని ఉంది కాబట్టి నేను ఇదే ఇమేజ్ని తీసుకుంటున్నాను. సో నేను ఇక్కడ ఇన్సర్ట్ చేసేస్తున్నాను. ఇన్సర్ట్ చేసేసిన తర్వాత నేను ఏదో ఒక టెక్స్ట్ అనేది ఇచ్చానమాట. సో స్టార్టెడ్ అ న్యూ సిరీస్ ఇన్ తెలుగు, దట్ ఈజ్ క్లౌడ్ కంప్యూటింగ్ సిరీస్ అని బట్టి ఏదో ఇచ్చాను అనుకుంటా. రైట్, స్టార్టెడ్ న్యూ సిరీస్ ఇన్ తెలుగు అని ఇచ్చాను. సో ఏదో ఒకటి ర్యాండమ్గా మీరు మీ టాపిక్కి సంబంధించినట్టు మీరు టైప్ చేసుకోవచ్చు. నేను ఏదో ర్యాండమ్గా ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. తర్వాత మీరు ఇమేజ్ని యాడ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ ఇమేజెస్, ఫాంట్స్, షీట్స్, క్యాలెండర్, మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ కానీ, లింక్స్ కానీ ఏవైనా యాడ్ చేయొచ్చు మీకు ఒక వెబ్సైట్ గట్టిగా ఉండడానికి. ఓకే, నేను ఇక్కడ ఇంకా ఏం చేశానంటే ఇక్కడ నేను 4 టైప్స్ ఆఫ్ ఇమేజెస్ థీమ్ తీసుకున్నాను, అంటే డిజైన్ తీసుకున్నాను. అక్కడ నేను మళ్ళీ ఏదో ఒక పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 క్లౌడ్ కంప్యూటింగ్ అని ఇచ్చుకుంటూ వెళ్ళాను. మళ్ళీ ఇమేజ్ ఒకటి నా దగ్గర అదొకటి అవైలబుల్ ఉంది కాబట్టి నేను అదే కంటిన్యూస్గా అదే రిపీట్ చేస్తున్నాను. మీరు మీ ఇష్టం, కంటిన్యూగా ఏదైనా పెట్టుకోవచ్చు, లేదా మీరు వెబ్సైట్ ఎట్లా క్రియేట్ చేస్తారో మీ ఇష్టం. నేనైతే వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలి గూగుల్ సైట్స్ వాడి అనేది చెప్తున్నాను. ఓకే, సో నేను ఇక్కడ పార్ట్ 3, పార్ట్ 4 ఇచ్చేసినాను. తర్వాత మళ్ళీ ఇమేజ్ని యాడ్ చేయాలనుకుంటున్నా కాబట్టి ఆ ప్లస్ బటన్ పైన వత్తి అప్లోడ్ అన్న సెలెక్ట్ ఇమేజ్ అన్న టైప్ చేయండి. తర్వాత నేను మళ్ళీ క్లౌడ్ కంప్యూటింగ్ది పిక్చర్ తీసుకొని డన్ పైన క్లిక్ చేసేసి ఇమేజ్ని ఇన్సర్ట్ చేస్తాను. ఇన్సర్ట్ చేసిన తర్వాతకి కొంచెం దాన్ని డ్రాగ్ చేస్తున్నా, ఎందుకంటే క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి ఫోటో. సో ఇలా కొంచెం సర్కిల్స్ని, ఆ బ్లూ కలర్ సర్కిల్స్ని ఇలా కొంచెం డ్రాగ్ చేస్తే క్లియర్ ఫోటో అనేది వస్తుంది. అలాగే అన్ని 4 బాక్సెస్లో కూడా మీ ఇమేజెస్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ డాక్యుమెంట్స్ ఉంది, షీట్స్ ఉన్నాయి అండ్ ఫామ్స్ ఉన్నాయి. నేను ఫామ్ని అప్లై చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే నేను రిజిస్ట్రేషన్ లింక్ అనేది రెడీ చేసిన కదా. సో ఇక్కడ నేను రిజిస్ట్రేషన్ లింక్ అనేది ఇక్కడ ఉంది, క్లౌడ్ కంప్యూటింగ్కి సంబంధించింది. నేను అదే ఇక్కడ పోస్ట్ చేయాలనుకుంటున్నాను. సో కిందికి వస్తే మీకు ఇన్సర్ట్ అని ఉంటుంది. సో అది సెలెక్ట్ చేసుకొని కిందకి వస్తే ఇన్సర్ట్ అని ఉంటుంది. ఇన్సర్ట్ చేసేస్తే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో చూసారు కదా, ఇలా డిస్ప్లే అవుతుంది. నేను కొంచెం దాన్ని డ్రాగ్ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం నీట్గా కనిపించడానికి. సో కొంచెం అలా డ్రాగ్ చేసే సైడ్కి మన పేజ్ ఇట్లా కనిపిస్తుంది. ఇగ్నోర్ చేయండి, నేను అంత పర్ఫెక్ట్గా ఏం చేయట్లేదు, ఎందుకంటే చిన్న డెమోనే కదా. సో అందుకని ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నా ఏదో రఫ్గా. తర్వాత మీకు ఇక్కడ పైన పబ్లిష్ అని ఉంది కదా. ఓకే, పైన పబ్లిష్ అని ఉంది కదా, అక్కడ మీరు పబ్లిష్ చేయొచ్చు. అక్కడ టిక్ ఇచ్చేసి ఆ బాక్స్లో టిక్ అని అంటే దాన్ని ప్రెస్ చేస్తే టిక్ అని వస్తుంది, మీకు పబ్లిష్ అని వస్తుంది. పబ్లిష్ చేసేయండి. సో పబ్లిష్ చేసిన తర్వాత మీకు కింద బ్లాక్ కలర్ది ఉంది కదా, అది కనిపిస్తుందో లేదో, దానిపైన వ్యూ అని ఉంటుంది బ్లూ కలర్లో, అది ప్రెస్ చేస్తే మనకి గూగుల్లో వెబ్సైట్ నాది ఇలా కనిపిస్తుంది అని చెప్పి చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఇది ఇలా ఉంది, నా ప్రజెంట్ వెబ్సైట్ అయితే ఇలా ఉంది. సో నేను ఇప్పుడు దీన్ని అన్పబ్లిష్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే, సో అన్పబ్లిష్ చేయాలి అంటే సింపుల్, మళ్ళీ అది పేజ్కి వచ్చి పబ్లిష్ పైన క్లిక్ చేస్తే మీకు అక్కడ అన్పబ్లిష్డ్ అని ఉంటుంది. అక్కడ నుంచి ఓకే అని టైప్ చేస్తే అన్పబ్లిష్డ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.